హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్ అలర్ట్. రిటైర్మెంట్ వయసు పెంపుపై క్యాబినెట్ సబ్ కమిటీ భేటీ. దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు మరియు వివిధ ప్రభుత్వ అనుబంధ విభాగాల్లో పనిచేస్తున్న లక్షలాది మంది ఉద్యోగులకు సంబంధించి ఒక అత్యంత కీలకమైన సమాచారం వెలువడింది. రాష్ట్రంలోని ప్రభుత్వ రంగ సంస్థలైనటువంటి PSయూస్, కార్పొరేషన్లు మరియు 9, 10 షెడ్యూల్డ్ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగుల పదవీ విరమణ వయోపరిమితిని 60 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు పెంచే అంశంపై ప్రభుత్వం ఇప్పుడు తన తుది కసరత్తును ముమ్మరం చేసింది. ఈ కీలక నిర్ణయంపై చర్చించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం సోమవారం నాడు అత్యంత ఉన్నత స్థాయి సమావేశాన్ని అయితే నిర్వహించింది. ఈ భేటీలో పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ గారు అమరావతి క్యాంపు కార్యాలయం నుండి జూమ్ మీటింగ్ ద్వారా అయితే పాల్గొన్నారు. జూమ్ కాల్, ఆడియో కాల్, వీడియో కాల్ ద్వారా. మరి ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు మరియు ఇతర ఉన్నతాధికారులు ప్రత్యక్షంగా పాల్గొని సుదీర్ఘంగా అయితే చర్చించారు. ఇకపోతే రాష్ట్రంలో ఇప్పటికే సాధారణ ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 62 ఏళ్లకు పెరిగినప్పటికీ కొన్ని కార్పొరేషన్లు మరియు స్వయం ప్రతిపత్తి గల సంస్థల్లో మాత్రం ఇది ఇంకా అమలు కాలేదు. దీనిపై అనేక మంది ఉద్యోగులు న్యాయస్థానాలను ఆశ్రయించగా, కోర్టు ఆదేశాల మేరకు ప్రస్తుతం దాదాపు 2831 మంది ఉద్యోగులు 62 ఏళ్ల వయసు వరకు తమ విధుల్లో కొనసాగుతున్నారని అయితే మంత్రి నారాయణ గారు ఈ సందర్భంగా వివరించారు. మిగిలిన అన్ని సంస్థల్లో కూడా ఏకరీతిగా వయో పరిమితిని పెంచడం వల్ల ప్రభుత్వంపై మరియు ఆయా కార్పొరేషన్లపై పడే ఆర్థిక భారం ఎంత ఉంటుంది అనే అంశంపై అధికారులు డేటాను సమర్పించారు. ముఖ్యంగా నష్టాల్లో ఉన్న కార్పొరేషన్లు ఈ భారానికి తట్టుకోగలవా? మరియు నిధుల సమీకరణ ఎలా ఉండబోతోంది అనే కోణంలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు లోతైన విశ్లేషణ చేశారు. ప్రస్తుతం 9 మరియు 10వ షెడ్యూల్ కింద ఉన్న సంస్థల్లోని ఉద్యోగులకు కూడా ఈ వెసులుబాటు కల్పించడం వల్ల పరిపాలనలో అనుభవం గల వారికి సేవలను మరికొంతకాలం వినియోగించుకునే అవకాశం ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. అయితే ప్రతి కార్పొరేషన్ వారీగా ఉద్యోగుల సంఖ్య, వారి పదవీ విరమణ తేదీలు మరియు చెల్లించాల్సిన ప్రయోజనాల వివరాలతో కూడినటువంటి సమగ్ర నివేదికను సిద్ధం చేయాలని సబ్ కమిటీ అధికారులనైతే ఆదేశించింది. ఈ నివేదిక అందిన వెంటనే మరోసారి సమావేశమై తుది నిర్ణయాన్ని ముఖ్యమంత్రి గారికి నివేదించనున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న DA బకాయిలను విడుదల చేయడం, పదోన్నతుల ప్రక్రియను వేగవంతం చేయడం మరియు పాత బిల్లుల చెల్లింపులకు ప్రాధాన్యత ఇవ్వటం వంటి చర్యలు చేపట్టింది. తాజాగా రిటైర్మెంట్ వయసు పెంపుపై ప్రభుత్వం చూపుతున్న సానుకూలత పట్ల ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. కోర్టు తీర్పులను గౌరవిస్తూనే అన్ని శాఖల ఉద్యోగులకు సమాన న్యాయం చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ అడుగు వేస్తోంది. దీనివల్ల పదవీ విరమణ చేయాల్సిన వేలాది మంది ఉద్యోగులకు మరో 2 ఏళ్ల పాటు సేవాకాలం పొడిగించబడటమే కాకుండా వారి ఆర్థిక భద్రతకు కూడా భరోసా లభిస్తుంది. త్వరలోనే దీనిపై పూర్తిస్థాయి అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి అని 8వ తేదీన జరగబోయే కేబినెట్ సమావేశంలో దీనిపై తుది ముద్ర పడే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ నిర్ణయం రాష్ట్రంలోని ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగుల భవిష్యత్తును మార్చబోయే ఒక పెద్ద మలుపుగా అయితే పరిగణించవచ్చు.